ఉదయం లేవగానే ఇదొక పిడుగులాంటి వార్త, రామోజీరావు గారు ఇక లేరు అని చెప్పి. ఆయన గురించి చెప్పడానికి నా వయసు సరిపోకపోవచ్చు, కానీ నాకు దక్కిన అదృష్టం ఏంటంటే ఒక సంవత్సరం క్రితం రీసెంట్గానే ఆయనతో ఒక 2 గంటల పాటు కూర్చొని ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మాకు లభించింది. నేను, నాతో పాటు నా 5 మిత్రులు అందరం కలిసి ఆయన కలవాలని చెప్పి అపాయింట్మెంట్ అడిగితే ఆయన ఇమ్మీడియట్గా రమ్మని పిలిచారు. సో ఆయనతో ఒక అరగంట, ఒక 10 నిమిషాలు గడిపితే చాలని మేము అందరం వెళితే దాదాపు 2 గంటల పాటు ఆయన మమ్మల్ని ఒక సొంత బిడ్డల్లాగా ఆయన మాతో ఇంటరాక్ట్ అయ్యి ఆయన చిన్నప్పటి జీవిత విశేషాలు, ఈనాడు, ఆయన జీవన ప్రయాణం అంతా ఒక చిన్న పిల్లాళ్ళలాగా మాతో పంచుకున్నారు. వాస్తవంగా ప్రపంచానికి తెలిసిన రామోజీరావు గారు వేరు, ఆయన వేరు. ఆయన కేవలం వ్యాపారస్తుడు మాత్రమే కాదు, సామాజిక బాధ్యతతో తెలుగు జాతికి, తెలుగు జర్నలిజానికి, తెలుగు రైతులకి ఎంతో విజ్ఞానాన్ని, సేవని అందించిన దార్శనికుడు. సో ఆయన మరణం అనేది అంత ఈజీగా డైజెస్ట్ చేసుకునేది కాదు. ఎందుకంటే మన దైనందిన జీవితంలో ఆయన ఒక భాగం. అది పేపర్ ద్వారా కావచ్చు, ఆయన ప్రియా పచ్చళ్ళ ద్వారా కావచ్చు, మనకు ఆర్థికంగా చేయూతనిచ్చే మార్గదర్శి ఫైనాన్స్లా కావచ్చు, రోజు మనకు వినోదాన్ని అందించే రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, ఆయన తీసిన అద్భుతమైన సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా రామోజీరావు గారిని ఎప్పటికీ తెలుగువారి మదిలో, తెలుగువారి గుండెల్లో నిలిచిపోయేలా చేస్తాయి. అటువంటి మేరునగ ధీరుడు మరొకరు తెలుగు నేల మీద జన్మించరు, జన్మించబోరు. రామోజీరావు గారు బాలుగారు అన్నట్లు మనకి ఎన్నో చేశారు, కానీ మనం ఆయనకి ఏమవగలం? ఒక అశ్రు నివాళి తప్ప. మీరు తెలుగు జాతి ఉన్నంతకాలం మీరు ఎప్పటికీ మా మదిలో ఉండిపోతారు. సో మీతో అత్యంత విలువైన సమయం గడిపే అవకాశం మాలాంటి సామాన్యులకి దక్కటం నిజంగా మా అదృష్టం. ఇదొక జీవితకాల జ్ఞాపకం. రామోజీరావు గారు, మీ ముద్రని మరొక 1000 ఏళ్ళైనా సరే తెలుగు జాతి మర్చిపోదు. మీకు నివాళులు.